ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే, తిన్నావా? లేదనే. రా తిందు. అనే నాకు చిన్న పని ఉంది, మీరు తినండి, నేను వెళ్తాను. షూర్. షూర్ అనే. అల్లుడు గారు, మీరిలా హఠాత్తుగా కాళ్ళు పట్టుకుంటే కంగారు వస్తుంది. ఎవరైనా చూస్తే బాగుండదు. ముందు మీరు లేవండి. మీరు మాటిస్తే తప్ప నేను లేవను మామయ్య గారు. మీ కాళ్ళు బదులు. అల్లుడు గారు, కట్న కానుకల గురించి మీరేం ఆలోచించకండి. ఈ ఆస్తి మొత్తం భూమిదే. కట్న కానుకలు కాదంకల్. ఈ రోజు సాయంత్రం బ్యాచులర్ పార్టీ ఇస్తానని నేను ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను. ఓ, దానికి డబ్బులా? ఎంత కావాలో చెప్పండి, అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అబ్బా అంకుల్, నా దగ్గర లేండబ్బా. నేను చెప్పేది పూర్తిగా వినండి. బ్యాచులర్ పార్టీలో భూమిని అందరికీ పరిచయం చేస్తానని మా ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పుకున్నాను. కానీ ఆ పార్టీకి భూమి రానంటోంది. తన కాళ్ళు పట్టుకున్నా వినేలా లేదు. అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాను. పార్టీకి వచ్చేలా ఎలాగైనా భూమిని మీరే ఒప్పించాలి. ఓ అదేనా? నేను ఒప్పిస్తాను. ముందు మీరు లేవండి. భూమి వచ్చాక మాట్లాడతాం, సరేనా? అదిగో అమ్మాయి మాటల్లోనే వచ్చింది. రా భూమి. చెప్పండి నాన్న. అల్లుడు గారు ప్లాన్ చేసిన బ్యాచిలర్ పార్టీకి వెళ్ళనన్నావంట. నాకు ఇష్టం ఉండవని మీకు తెలుసు కదా నాన్న. భూమి, తెలుసమ్మా. చూడు భూమి, నువ్వు పెరిగిన వాతావరణం నీకు ఇష్టాలు నేర్పించింది. ఇష్టం లేని చోటుకి వెళ్ళటం కష్టమే. కానీ ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి మధ్య తేడా నువ్వు తెలుసుకోవాలి కదా. మరీ ముఖ్యంగా మన స్టేటస్కి ఇష్టమైన కష్టమైన కొన్ని చోట్లకు వెళ్ళి నవ్వుతూ నిలబడాలి. ఇష్టం లేకపోయినా పైకి నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టు నటించాలి. అలా నువ్వు వెళ్లాల్సిన పార్టీయే ఈ బ్యాచులర్ పార్టీ కూడా. నువ్వు వెళ్ళక తప్పదు. మేడం, నేనొక మాట అడుగుతాను, మీరేం అనుకోకూడదు. అనుకోన్లేవే, అడుగు. సాయంత్రం అయితే గగన్ సార్ ఎప్పుడు ఇంటికొచ్చేస్తారెందుకు? సరదాగా స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళొచ్చు కదా. తిరుగుదాం, తాగుదామని అని అనిపించదా మేడం? ఏయ్, ఏంటా మాటలు? నా కొడుక్కి అలాంటి అలవాట్లు లేవు. మరీ అంత చెడగొట్టి పెంచారా మేడం? ఒసేయ్, ఏమైంది నీకు ఈరోజు? నా కొడుకు చాలా పద్ధతిగా పెరిగాడు. దాన్ని చెడగొట్టి పెంచడం అంటావేంటి? చాలే ఊరుకోండి మేడం. ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో చేయాలి. తాగకుండా తిరగకుండా ఇంత సంపాదించి ఏం లాభం? ఒసేయ్ రత్నం, ఈరోజు నీకు ఏదో అయింది. నాకు కోపం వచ్చేలా మాట్లాడుతున్నావు. ఆ అంట్లు తర్వాత తోముదువు గాని ముందు నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళు. అది కాదు మేడం. బయటికి వెళ్ళమన్నప్పుడు బయటికి వెళ్ళు ప్లీజ్. ఏంటో మేడం. ఏంటి రత్నం? ఏం లేదు మేడం, చదువుకుంటున్నారు కదా అని మంచినీళ్ళు తీసుకొచ్చాను. అక్కడ పెట్టేసి వెళ్ళు. చదువులో పడిందంటే ఇది ఇప్పుడప్పుడే బయటికి రాదు. అయ్యో, ఇద్దరికి ఇద్దరే. చదువు తప్ప వీళ్ళకి ఏ సన్నాస్ పని వచ్చేలా లేదు. ఎలా బతుకుతారో ఏంటో. వీడు ఇప్పుడప్పుడే బయటకు వచ్చేలా లేడు.
ఆ